హమాస్ అనే తీవ్రవాద సంస్థ ఎవరు పోరాడుతూ ఉంటారు ఇప్పటిదాకా? ఇజ్రాయెల్. ఇప్పుడు ఆ ఇజ్రాయెల్తో హమాస్ ఒప్పందాలు ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు హమాస్తో ఎవరు పోరాడబడుతున్నారు తెలుసా? పాకిస్తాన్. ఎలాగో తెలుసా? హమాసు, హెజ్బుల్లా, హౌతీ ఈ తీవ్రవాద సంస్థలన్నీ ఇరాన్ ప్రేరేపించేవి, ఇరాన్ తయారు చేసేవి. వీళ్ళు సున్నీలు, వాళ్ళు షియాలు. ఇప్పుడు ఈ షియా దేశమైనటువంటి ఇరాన్ సున్నీలే. ఈ తీవ్రవాద సంస్థలో కూడా 70% సున్నీలే. బట్ షియా సంస్థ అయినటువంటి ఇరాన్ ఇచ్చే డబ్బులకి ఆశపడి వాళ్ళు తీవ్రవాద కార్యకలాపాలు చేస్తారు. తమ సున్నీ దేశాలైనటువంటి సౌదీ అరేబియా, అరబ్ దేశాల మీదకి దాడులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా ఏదైతే 25,000 మంది సైన్యానికి డబ్బులిచ్చి పాకిస్తాన్ సైన్యానికి తీసుకుంది కదా సౌదీ అరేబియా, ఇప్పుడు సౌదీ అరేబియా తరపున పాకిస్తాన్ సైన్యం హౌతీల మీద దాడులు చేస్తుంటే నిన్న 3 చచ్చారు, 3 గాయపడ్డారని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ వాళ్ళు హమాస్తో యుద్ధం చేయాలి. సౌదీ యెమెన్ సరిహద్దుల్లో ఉన్నటువంటి అల్బుకా దగ్గర హౌతీ తిరుగుబాటుదారులు జరిగిన ఘర్షణలోనేమో మొదట 3 అనుకున్నారు, చివరికి పాకిస్తాన్ సైనికులు 5 పోయారు, మరో 3 గాయపడ్డారు. ఇప్పుడు 25,000 మంది సైనికులకి సౌదీ అరేబియాలో ఖచ్చితంగా పాకిస్తాన్ ఇవ్వాలి. దాదాపు 5,000 మంది ఇప్పుడు అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం వీళ్ళందరూ కూడా చేయాల్సినటువంటి పని ఏంటయ్యా అంటే ఈ తీవ్రవాదులతో దాడి, హమాస్, హెజ్బుల్లాల మీదకి వీళ్ళు దాడులు చేసి వాళ్ళని రక్షించాలి. అది స్పెషల్.